వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల ఘనంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శిల్పారవి. బేతంచెర్ల పట్టణంలో ఎలక్ట్రిక్ స్కూటీని నడిపిన మాజీ మంత్రి బుగ్గన. భగవాన్ సత్య సాయి బాబా శత జయంతి సందర్భంగా మహిళలకు సామూహిక శ్రీమంతాలు. నంద్యాలలో ప్రైమ్ హాస్పిటల్లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం. నంద్యాలలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం. నంద్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఆళ్లగడ్డలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్. जो इनको सताए अल्लाह का गजब उस पे है जो इनको सताए माँ बाप के बाइस ही तो इस दुनिया में आए माँ बाप ने नेक्स्ट गणपति मंदिर आगे है नदी को संतपेट नदी अरे ఏం సార్ అట్టి ఇటు మీరు दूसरों में जो है बात नहीं आती बेटा मेमोंडो सभी में सीढ़ी की दावा है मेन स्कूल नंदा से मोहम्मद जुनाइद महेद कुमेरा मेसरी साडोल कुमार Amen. నేషనల్ డే సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జేసీ గారి ఆధ్వర్యంలో మన మైనారిటీ మినిస్టర్ ఫారూక్ సార్ ఇంకా మన ప్రియతమ సీఎం గారి और ఎడ్యుకేషనల్ మినిస్టర్ మన నారా లోకేష్ బాబు గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మనకు ఇక్కడ మైనారిటీ వెల్ఫేర్ డే చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మైనారిటీ వెల్ఫేర్ డే అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి ఈరోజు బాగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా స్కూల్స్ నుంచి పిల్లలు చాలామంది దాదాపు ఒక 1000 స్టూడెంట్స్ వచ్చినారు. ఒక 1000కి దగ్గరగా మనకు జనాలు పబ్లిక్ మైనారిటీ లీడర్సు ఇక్కడ నేషనల్ ఇంటిగ్రేషన్కి ప్రతీతంగా ముస్లిమ్సు క్రిస్టియన్సు సిక్కు అందరూ దూదాకుల అందరూ ఇక్కడ సమగ్రంగా వచ్చి ఈరోజు ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ అనేసి ఒక ప్రతీతం ఇచ్చినారు. థ్యాంక్ యూ. వెనకాల పెట్టలేదు Gracias.
వస్తాం సార్, మీరు ఎందుకు రారు? తీసుకొని 20 ఎకరాల పైన దాంట్లో 15 ఎకరాలు పడతాయి పాపం. ఏం చేస్తాయి కౌలుకే ఆడికే ఊగుతూ ఉంది. ఇక స్పీడ్ పోతే నడుములు ఇరుగుతాయి. మళ్ళీ వీళ్ళిద్దరు ముందుకు కూర్చున్నారు. అదేందో బండి దిగుంటా రమ్మని ఇది అవన్నీ కలిపి కడతారు, నీళ్ళు పడతారు దాంట్లోనే. రాజారెడ్డి నాయకత్వం, రాజారెడ్డి నాయకత్వం, రాజారెడ్డి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జై జగన్. శబ్దం కూడా ఎక్కువ కొంచెం దగ్గర జాగ్రత్త దగ్గర నేను చేస్తలేను కొంచెం బ్రదర్ కెమెరా అబ్బాయి
రాయలసీమలో మొట్టమొదటిసారిగా సార్ చెప్పినట్టు పునర్జీవన వృద్ధాప్య కేంద్రం, సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైమ్ రీహాబిలిటేషన్ సెంటర్లో పోస్ట్ క్రేనియాటమీ అంటే మెదడుకు శస్త్రచికిత్స అనంతరం ఇంటి దగ్గర కేర్ తీసుకున్న వాళ్ళకి ట్రకియాస్టమీ అవన్నీ ఉంటాయి, కష్టం అవుతుంది. కాబట్టి మెదడుకు శస్త్రచికిత్స అనంతర సంరక్షణ మరియు అండ్ మోకాలు శస్త్రచికిత్సలు కానీ, తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరము ఫిజియోథెరపీ మరియు కార్డియాక్ బైపాస్ తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా పేషెంట్ యొక్క సర్వైవల్ కాలం అంటే ఫర్దర్గా మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా వాటి యొక్క దాన్ని నిరోధించడానికి చికిత్సలు కానీ ఇవన్నీ మా నంద్యాలలో అందుబాటులో కలవు. కాబట్టి నంద్యాల పుర ప్రజలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్ నంద్యాల్. ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మెయిన్గా ఎందుకు పెట్టామనంటే డిజేబిలిటీ అండ్ డిపెండెన్సీ తగ్గించడానికి. ఇది ఒక ట్రాన్సిషనల్ కేర్ ప్రొవైడ్ చేస్తారు. అంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ ట్రెకియాస్టమీ కేర్ అవసరం ఉంటుంది ఉదాహరణకి. అలా అని వాళ్ళు ఎక్కువ రోజులు ఐసీయూలలో కూడా ఉండలేరు. అలా అని ఇంటికి వచ్చి మేనేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఇది ఒక మధ్యస్థం కేర్ ప్రొవైడ్ చేస్తారు. దాన్నే ట్రాన్సిషనల్ కేర్ అంటాం అన్నమాట. ఇక్కడ మన దాంట్లో ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ కూడా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో నంద్యాల ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోగలరని మనవి. థ్యాంక్ యూ. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఈ కేంద్రంలో చికిత్స తర్వాత స్వతంత్ర జీవన శైలి సాధ్యమవుతుందని, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, జీవిత నాణ్యత పెరుగుతుందని అన్నారు. ఈ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాలలో డేనియల్పురం గేట్ దగ్గర సెయింట్ జోసెఫ్ స్కూల్ కి సమీపంలో డాక్టర్ నాగరాజారెడ్డి చాలా సుదీర్ఘకాలం నుండి అనస్థీషియా వైద్యులుగా, అదేవిధంగా ఐసీయూ వైద్యులుగా కేవీఆర్ హాస్పిటల్ వైద్య సేవలు అందించినటువంటి సీనియర్ వైద్యులు, అదేవిధంగా డాక్టర్ భారతిరెడ్డి న్యూరాలజీ శిక్షణ పొందిన తర్వాత చాలా సంవత్సరాలు సంజీవనగర్ గేట్ సమీపంలో సేవలు అందించిన తర్వాత ఇటీవల ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. అందులో ఈరోజు ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ సెంటర్ ని నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఏదైనా సర్జరీల తర్వాత, చికిత్సల తర్వాత పూర్తి స్థాయిలో రోగులు కోలుకోవడానికి ఈ రీహాబిలిటేషన్ థెరపీ అనేది చాలా అవసరం. ఫిజియోథెరపిస్టులు డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్ నాగరాజరెడ్డి, అదేవిధంగా డాక్టర్ భారతిరెడ్డి వారి పర్యవేక్షణలో శివపాల్ రెడ్డి, అదేవిధంగా నాగమణి, రఘునాథ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి ఫిజియోథెరపిస్టులు. ముఖ్యంగా శివపాల్ రెడ్డి దీంట్లో ఫిజియోథెరపీలో మంచి రీసెర్చ్ వర్క్ చేసి జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో అటు లంగ్స్ కి సంబంధించి కానీ, హార్ట్ కి సంబంధించి ఆపరేషన్లు చికిత్సలు పొందిన వాళ్ళు, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు, న్యూరాలజీ అంటే పక్షవాతం నుండి కోలుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ రీహాబిలిటేషన్ లో డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ ద్వారా త్వరితగతిన కోలుకొని తిరిగి వాళ్ళు తమ జీవితాన్ని యథావిధిగా గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి క్లినిక్ నంద్యాలలో ఇంతవరకు లేదు. ఇటువంటి మంచి ఆశయంతో క్లినిక్ ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ నాగరాజరెడ్డి, డాక్టర్ భారతిరెడ్డి వాళ్ళకి, అదేవిధంగా శివపాల్ రెడ్డి, నాగమణి అండ్ రఘునాథ్ రెడ్డి వీళ్ళకి ప్రత్యేకంగా ఐఎంఏ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నంద్యాల జిల్లాలో ఇటువంటి మంచి సెంటర్ ఏర్పాటు చేసినందుకు నంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ పునరావాసం అంటే రోగి తిరిగి తన సాధారణ జీవితానికి చేరుకునే మార్గమని, వ్యాధి, గాయం లేదా శస్త్రచికిత్స ద్వారా శరీర పనితీరును తిరిగి సాధించడానికి, రోజువారీ కార్యకలాపాలను స్వతంత్రంగా చేయడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, తిరిగి ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని తగ్గించడానికి, కుటుంబం మరియు సమాజంలో రోగి స్థానం పునరుద్ధరించడానికి దోహదపడుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ వైద్యులు రాకేష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రీనివాసరావు, సోమశేఖర్ రెడ్డి, నెట్ల మహేశ్వర్ రెడ్డి, రవికాంత్ రెడ్డి, నర్మద, కల్పన, మాధవి, నెట్ల శిల్ప తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పరిచినటువంటి భారతి
అండ్ రాజారెడ్డి గారు కలిసి రీహాబిలిటేషన్ క్లినిక్ ఆర్ హాస్పిటల్, తెలుగులో చెప్పాలంటే మొట్టమొదటి పునరుజ్జీవన వైద్య చికిత్సాలయం. మనకందరికీ ఇప్పట్లో ఆయు పరిమాణం పెరగడం వల్ల ఇంట్లో వయోవృద్ధులు వ్యాధుల కారణంగా అయితేనేమి, కొన్ని ఆపరేషన్ల కారణమైతేనేమి చాలా రోజులు మంచానికి పరిమితమై చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి వాళ్ళకి ఇంట్లో సేవ చేసేదానికి వసతులు ఉండడం లేదు. అటువంటి ఏ పరిస్థితిలోనైనా రోగికి నిరంతరం 24 గంటలు మంచి నర్సింగ్ కేరు, వైద్య సేవలు, ముఖ్యంగా ఫిజియోథెరపీ, భౌతిక పునరుద్ధరణ చికిత్సలు ఇక్కడ జరిగేదానికి ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడము నిజంగా నంద్యాల పట్టణంలోని మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం కలకల్లాడింది. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో వనభోజనాలు ప్రాచీన కాలం నుంచి వస్తున్న పవిత్ర సాంప్రదాయమని, ఈ మాసం శివుడు కేశవుడి నామస్మరణతో భారతదేశమంతా పులకించిపోతుందని వివరించారు. వనభోజనం ఆధ్యాత్మిక ఉల్లాసం, సామూహిక ఐక్యత, ప్రకృతితో ఐక్యమైన జీవన శైలిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. స్థానిక శాఖ స్వయం సేవకులు, భక్తులు, మహిళలు, పిల్లలు ఈ మహోత్సవంలో పాల్గొని సాంప్రదాయ వంటకాలతో వనభోజనాన్ని ఆనందంగా ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ శంకర్, గోల సుదర్శనం, మహేశ్వర్ రెడ్డి, రామ్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఉమామహేష్, కృష్ణ, హేమంత్, శ్రీను, గోపాల్ రెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. కార్తీక మాసం మొత్తం కూడా శివకేశవుల నామస్మరణంతో యావత్ భారతదేశం పులకరిస్తూ ఉంది. అలాంటి పవిత్ర కార్తీక మాసంలో వనభోజనాలు అనేది మనకు అతి ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. దీనిలో మన కులాన్ని, ప్రాంతాన్ని, భాషల్ని అన్ని పక్కన పెట్టేసి మనమందరం కూడా కలిసిమెలిసి ఒకే భారతమాత సంతానం, మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అన్న భావనతో మనం సామూహిక కలిసి మనం ఈ వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఈరోజు పవిత్రమైనటువంటి మన మూలమఠంలోని భీమలింగేశ్వర స్వామి ఆవరణలో ఈరోజు కలవటం జరిగింది. కలిసిన తర్వాత అనేక ధార్మిక విషయాలు ఆలోచన చేస్తూ, అనేక ధార్మిక విషయాల్ని ఆకళింపు చేసుకుంటూ ఈరోజు ధార్మిక విషయాల తర్వాత ఈ వనభోజన కార్యక్రమాన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవడం చాలా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ అనుచరుడిగా ఆయన అడుగుజాడల్లో ఈ దేశ స్వరాజ్యానికి పోరాడిన మహనీయుడు. ఆయన పుట్టినరోజు నవంబర్ 11వ తేదీ. ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేక సంవత్సరాల నుండి నిర్వహిస్తోంది. నంద్యాల లయన్స్ క్లబ్ కూడా ఈ రోజుని అనేక సంవత్సరాలుగా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకొని విద్యార్థులకి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం విద్యార్థులకి పరీక్షలు ఉన్న నేపథ్యంలో 2 విద్యార్థులకి లయన్ నిజాముద్దీన్ లయన్స్ క్లబ్ గతంలో అధ్యక్షులుగా, ఇప్పుడు జోన్ చైర్మన్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమాన్ని నిజాముద్దీన్ సహకారంతోనే నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు 2 విద్యార్థులకి వారికి స్కాలర్షిప్ని, వారి చదువుకు ఉపయోగపడే స్కాలర్షిప్స్ని నిజాముద్దీన్ సహకారంతో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహనీయుడు మౌలా అబుల్ కలాం ఆజాద్కి లయన్స్ క్లబ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చిన లయన్ నిజాముద్దీన్కి అభినందనలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ యాక్టివిటీస్లో భాగంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నంద్యాల వారు ప్రతి సంవత్సరం
అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం స్పాన్సర్షిప్ చేస్తామని మా జెర్సీ నిజాముద్దీన్ సార్ గారు లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ అలాగే ఎప్పుడు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం వక్తృత్వ పోటీలు జరపడానికి ఒక పేద దివ్యాంగునికి ఆర్థిక సహాయం అందించారు. సదా మీ సేవలు అన్నట్టు లయన్స్ క్లబ్ తరఫున నిరంతరం సేవా కార్యక్రమాలు జరపడానికి సహకరించిన నిజాముద్దీన్ గారికి, మా ఆర్సీ పివి సుధాకర్ రెడ్డి గారికి, ఐఎంఏ డాక్టర్స్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. ఈరోజు 11 నవంబర్ మౌలానా అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఒక దివ్యాంగ విద్యార్థికి మన ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రవికృష్ణ గారి సూచన మేరకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం. మనము ఈ రోజున విద్యా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరము మనము విద్యార్థులకు వాళ్ళలో ఉన్న నిబిడీకృతమైన ఒక నైపుణ్యాన్ని తీయడం కోసము వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, వివిధ రకాల పోటీలను మనము నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ఈ విద్యా దినోత్సవం నాడు ఒక దివ్యాంగ విద్యార్థునికి సహాయం చేయడం మనకు చాలా సంతోషం కలిగింది. వచ్చే సంవత్సరం కూడా మౌలానా అబుల్ కలాం జయంతిని మనం పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం అయిన జగన్ గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్యన కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది. వాటిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. విద్యార్థులు చేరి తరగతి గదులు కూడా నడుస్తున్నాయి. అయినా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము లీగల్ సెల్ తరఫున ప్రజలతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు జరపడం జరిగింది. దీనివల్ల ఈ ప్రైవేట్ పరం చేయడం వలన ప్రభుత్వ ఆస్తుల్లో కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి తక్కువ ధరకు అమ్మే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఒకటి, లేదా మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు జరగాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి ఈ ప్రైవేటీకరణ చేయడం. అంతేకాకుండా ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది. లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ప్రైవేట్ పరం అవుతాయి. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది. కావున ఇటువంటివన్నీ వద్దనకుండా భవిష్యత్తులో లేదా మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రజల కోసం వైద్య సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణను ఆఫ్ చేసి ప్రభుత్వ విధానాలనే కొనసాగించవలసిందిగా గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణలో భాగ్యంగా ఏర్పాటు చేయడం. ఈరోజు ఆర్లగడ్డ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి మద్దతుగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మా లీగల్ సెల్ అశ్వత్ రెడ్డి సార్ అధ్యక్షన మేమంతా కూడా కూర్చొని అందరితో సంతకాల సేకరణ భాగంగా తీసుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటే మధ్యతరగతి వారికి కానీ పేద తరగతి వారికి కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని దానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. ఉదయం నుంచి పెద్ద ఎత్తున మా న్యాయవాదులు మరియు ఈ పబ్లిక్ కూడా ఈ ఆదరణతో దరిదాపు 250 నుంచి 300 మంది ఈ వ్యక్తులతో మేము సంతకాల సేకరణ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఖచ్చితంగా మేము విన్నపించేది గవర్నర్ గారికి ఒకటే, అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరణ వద్దు, అందరికీ అందుబాటులో గవర్నమెంట్ స్థలములో ఉండబడిన స్థలాన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తే, అంటే మన గవర్నమెంటే మెయింటైన్ చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రైవేటీకరణ చేస్తే కేవలం కొన్ని కార్పొరేటర్ వారికి మాత్రమే చెందులాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దీనికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మేము మా ఆర్లగడ్డ లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే
మేము మా ఒక్కరి కోసం కాదు, ఇది సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఏర్పడుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము వందనాలు చేరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నంద్యాల ఘనంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శిల్పారవి. బేతంచెర్ల పట్టణంలో ఎలక్ట్రిక్ స్కూటీని నడిపిన మాజీ మంత్రి బుగ్గన. భగవాన్ సత్య సాయి బాబా శత జయంతి సందర్భంగా మహిళలకు సామూహిక శ్రీమంతాలు. నంద్యాలలో ప్రైమ్ హాస్పిటల్లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం. నంద్యాలలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం. నంద్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఆళ్లగడ్డలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్